ఇవాళైతే ఆఫీస్‌కి లీవ్ పెట్టింది ఒక రీజన్. అండ్ తర్వాత మేము చేస్తున్న పనులైతే ఇంకో రీజన్ అనమాట. యాక్చువల్లీ ఏమంటే నాకు కొంచెం ఫీవర్ లైక్ ఇంకా ఒళ్ళు బాలేదని చెప్పి సిక్ లీవ్ అయితే పెట్టాను. బట్ నా తమ్ముడైతే వచ్చాడనమాట. వాడి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బీటెక్ అనేసి. సో ఇంక ఎలాగో వచ్చాడు కదా! ఇంక మెయిన్‌లీ ఏమైందంటే ఒక 10 డేస్ బ్యాక్ నేనైతే మా ఆఫీస్ దగ్గరలో రూమ్ అయితే చూస్తూ ఉన్నిన్న పెంట్ హౌస్ లాగా. ఆఫీస్‌కి దగ్గరలో ఎక్కడైనా ఇక్కడి నుంచి చాలా దూరం అవుతుంది. డైలీ లేట్ అయిపోతుంది ట్రాఫిక్ వల్ల అనేసి. ఇంక చూస్తుంటే మంచి రూమ్ అయితే ఫిక్స్ అయింది. ఇంక ఎలాగో వాడు వచ్చాడు కదా! అని చెప్పి ఇద్దరం చేపెట్టి రూమ్ అయితే మొత్తం పాత రూమ్ మొత్తం ఖాళీ చేసి ఇంకా కొత్త రూమ్‌లో ప్యాక్ కూడా చేసేసామనమాట. ఆ హడావిడిలో ఒక వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే మెయిన్‌లీ సడెన్‌గా అయిపోయింది పని అనుకోకుండా. సో ఇదైతే మన కొత్త రూమ్. సో ఇంక నుంచి నేనైతే ఈ పెంట్ హౌస్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా 90 డేస్ ఛాలెంజ్. సో ఈ 90 డేస్‌లో పెంట్ హౌస్ అంటే నేను ఇంకా బెంగుళూరులో ఒక్కడే ఉంటాను మీకు తెలిసింది. ఇంక అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలుస్తూ ఉంటా. ఇంక ఆఫీస్‌లో ఎంజాయ్‌మెంట్. అండ్ తర్వాత రూమ్‌కి దగ్గరలో జిమ్ కూడా ఉందనమాట. సో దగ్గరలో జిమ్ కూడా జాయిన్ అవుతాను. సో 90 డేస్‌లో నేను ఒక్కడినే ఎలా నా లైఫ్ స్టైల్ మొత్తం చూపిద్దామనేసి ఇంకా నా తమ్ముడైతే మళ్ళీ వాడు కాలేజ్‌కి వెళ్ళిపోవాల్సి ఉంటే ఇంకా వాడికైతే బస్ ఎక్కిచ్చేసా. మన పెంట్ హౌస్ సిరీస్‌లో ఇది డే 1.